రాజ్యసభకు సంబంధించి ఈ ఏడాది 73 మంది పదవి విరమణ చేస్తారు టోటల్గా. దీని మీద బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది వెళ్ళిపోతారు. దాదాపుగా ఆ 10 మంది ప్లేస్లో 6 నుంచి 7 బీజేపీకి వస్తాయి, 2 నుంచి 3 సమాజ్వాదీ పార్టీకి వస్తాయి. మహారాష్ట్ర నుంచి 7, దాదాపుగా 7 కూడా భారతీయ జనతా పార్టీకి వస్తాయి. ఎందుకంటే అక్కడ మిగతా 3 కలిపినా కూడా వంతాడు కూడా లేరు కాబట్టి. లేకపోతే తమిళనాడు నుంచి 6. ఇది మొత్తం ఇదే డిఎంకేకే వస్తే డిఎంకే కూటమికి. అందులో బీజేపీకి ఇదే కాంగ్రెస్కి ఏమన్నా ఇస్తుందేమో చూడాలి. అలాగే ఇతర పార్టీలు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇస్తుంది చూడాలి. లేకపోతే తమిళనాడు నుంచి 6 కూడా డిఎంకే కూటమి కిందకే వస్తే డిఎంకే ఎవరికి ఇస్తే వాళ్ళే ఫైనల్ అనమాట. అక్కడ ఏఐడిఎంకే చాలా బలహీనంగా ఉండటం వల్ల. పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి 5 చొప్పున ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో వచ్చేటప్పటికి కంప్లీట్గా తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ పశ్చిమ బెంగాల్లో బీహార్ నుంచి 5 చొప్పున ఉన్న దాంట్లో 4 బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి వస్తుంది, 1 అక్కడ బీజేపీకి ఛాన్స్ ఉంది. బీహార్ నుంచి 5 వచ్చేటప్పటికి మొత్తం బీజేపీ కూటమికే వస్తుంది. జేడీయూ ఎన్ని తీసుకుంటారు, వీళ్ళు ఎన్ని తీసుకుంటారు అన్నది చూడాలి. మేబీ బీజేపీ 3 తీసుకుని జేడీయూకి 2 ఇస్తుందా, లేదా కూటమిలో ఒకరికి ఇంకేమైనా ఇస్తుందా చూడాలి. లేకపోతే ఆంధ్ర, ఒరిస్సా, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున. ఆంధ్రాలో వచ్చేటప్పుడు ఇంతకుముందు ఎన్డీఏకి 4 అవుతాయి, కానీ అందులో టీడీపీకి ఎన్ని, జనసేనకి ఎన్ని, బీజేపీకి ఎన్ని చూడాలి. మామూలుగా అయితే కనుక 2 టీడీపీ తీసుకుని 1 జనసేన, 1 బీజేపీకి ఇవ్వాలి. జనసేనకి ఎంతవరకు రాజ్యసభలో ఎవరు లేరు కాబట్టి క్రిందసారి కూడా జనసేన వదులుకుంది. మరి ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి. ఒరిస్సాకి సంబంధించినటువంటి 4, దాదాపుగా బీజేపీకి 3, 1 వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. బిజు పట్నాయక్ వాళ్ళకి మేనేజ్ చేసుకుంటే 4కి 4 కొట్టేస్తారు. గుజరాత్ వచ్చేటప్పటికి 4 బీజేపీకి వస్తాయి. కర్ణాటకలో ఉన్నటువంటి 4లో 3, 1 వచ్చేటటువంటి అవకాశం ఉంది. అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 3 చొప్పున. అస్సాం 3 బీజేపీకి వస్తాయి, మధ్యప్రదేశ్ 3 బీజేపీకి వస్తాయి, రాజస్థాన్ 3 బీజేపీకి వస్తాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ నుంచి 2 చొప్పున ఉంది. తెలంగాణ 2 కాంగ్రెస్కి వెళ్తే, ఛత్తీస్గఢ్లో 2 బీజేపీకి వస్తాయి, హర్యానా 2 బీజేపీకి వస్తే, జార్ఖండ్ జేఎంఎం చేతిలోకి వెళ్తే అందులో 1 బీజేపీ 1 జేఎంఎం కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా 2 జేఎంఎం కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్కి అవకాశం ఉంది, మణిపూర్ బీజేపీకి అవకాశం ఉంది, మేఘాలయ బీజేపీకి అవకాశం ఉంది, మిజోరాం బీజేపీకి అవకాశం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీకి అవకాశం, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీజేపీకి అవకాశం ఉంది. ఇందులో ఏదైతే మణిపూర్లో కానీ, మేఘాలయలో కానీ, మిజోరాంలో కానీ లోకల్ వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా ఏంటన్నటువంటి చూడాల్సింది. బట్ టోటల్గా అయితే ఎన్డీఏకి 73 మందిలో దాదాపుగా 50-54 వరకు బీజేపీ ఎన్డీఏ కూటమికి వస్తాయి.